అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. 18 ఏళ్ల కుర్రాడు సృష్టించిన నరమేధంలో 19 మంది చిన్నారులు సహా 22 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. అసలు 18 ఏళ్ల కుర్రాడికి తుపాకీ ఎలా వచ్చింది? సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరి అతడు ఆనందపడ్డాడంటే అమెరికా చట్టాలు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నాయి? ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యంపై జరుగుతున్న చర్చ ఏంటి? అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ గన్ నీడ నుంచి ఎందుకు బయటపడలేకపోతోంది? వరుస ఘటనలు సంధిస్తోన్న ప్రశ్నలేంటి? అగ్రరాజ్యం అమెరికాను పట్టిపీడించే అతిపెద్ద సమస్య, కరోనా కంటే అతి భయంకరమైన సమస్య గన్ కల్చర్. ఈ సమస్య ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వేల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. యుఎస్లోని టెక్సాస్లో మళ్లీ తుపాకీ పేలింది. ఓ స్కూల్లో సాల్వడార్ రామోస్ అనే 18 ఏళ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 19 మంది పిల్లలు సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. సౌత్ టెక్సాస్లో యువాల్డే సిటీలోని రాబ్స్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ దాడి జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువగా 7 నుంచి 10 సంవత్సరాల వారే. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మళ్లీ గన్ కల్చర్పై చర్చ మొదలైంది. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిందని గత కొద్ది రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత విషాదం నింపుతోంది. టెక్సాస్ ఘటనకు సంబంధించి భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కాల్పులకు తెగించిన రామోస్ ఎవరు, ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్న వేళ పోలీసులు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. స్కూల్పై కాల్పులకు ముందు ఇంటి దగ్గర బామ్మను రామోస్ కాల్చాడని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్పులకు ముందు రామోస్ పంపించిన మెసేజ్లు ఇప్పుడు మరిన్ని ప్రశ్నలు సంధిస్తున్నాయి. టెక్సాస్ మారణహోమానికి ముందు ఓ అమ్మాయికి రామోస్ మెసేజ్లు పంపాడు. సోషల్ మీడియాలో తన దగ్గర ఉన్న తుపాకీ చిత్రాలను పోస్ట్ చేస్తూ ఆ అమ్మాయి అకౌంట్ను ట్యాగ్ చేశాడు. అసలు తనకు సంబంధం లేకుండా ఫోటోలు పెట్టడంతో ఆ యువతి ప్రశ్నించగా 11 గంటల వరకు ఆగితే విషయం తెలుస్తుందంటూ రామోస్ రిప్లై ఇచ్చాడు. ఆ తరువాత అతను తుపాకులతో స్కూల్లోకి ప్రవేశించి నరమేధం సృష్టించాడు. చివరికి పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. అమెరికాలో ఇలా సామాన్య జనాల మధ్య తుపాకీ పేలడం ఇదేం కొత్త కాదు. అయితే ఈసారి అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు వదిలారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. టెక్సాస్ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలోని శక్తివంతమైన తుపాకీ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాలని పిలుపునిచ్చారు. చనిపోయిన తన మొదటి భార్య, పిల్లలను గుర్తు చేసుకున్నారు. తుపాకీ సంస్కృతిని కట్టడి చేసేందుకు బైడెన్ సర్కార్ ఘోస్ట్ గన్స్ చట్టం చేసింది. అయితే దీనికి రాజకీయ పరంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇల్లీగల్ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు సెనేటర్ల వల్లే ఈ చట్టం సమర్థవంతంగా అమలు కాలేకపోతోందని బైడెన్ సర్కార్ చెబుతోంది. ఏమైనా రోజురోజుకు అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్ ప్రతి ఒక్కరినీ భయం గుప్పెట్లో బతికేలా చేస్తోంది. టెక్సాస్లో గత సెప్టెంబర్లో ఒక కొత్త చట్టం తీసుకువచ్చారు. 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్నవారు ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడొచ్చు. అయితే దానికి కుటుంబ రక్షణ, అగంతకుల నుంచి రక్షణ, అత్యాచారం నుంచి రక్షణ, వేశ్యాగృహాలకు అమ్మేసే పరిస్థితులు ఎదురైనప్పుడు లాంటి బలమైన కారణాలు ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే తుపాకీని ఉపయోగించాలి. అది లైసెన్స్ లేకుండానే ఉపయోగించొచ్చని చేసిన చట్టం అదే ఇప్పుడు కొంపముంచింది. టెక్సాస్ స్కూల్పై దాడి చేసిన రామోస్ కూడా తన 18వ ఏట తుపాకులను కొన్నాడు. ఆ గన్లతోనే స్కూల్లో నరమేధం సృష్టించాడు. దీంతో అమెరికాలో గన్ కల్చర్పై మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమెరికా లాంటి దేశానికి గన్ కల్చర్కు చెక్ పెట్టడం పెద్ద సమస్య కాదు. కానీ అలా జరగటం లేదు. అసలు యుఎస్లో జనాల దగ్గర ఎన్ని తుపాకులున్నాయి? అసలు అగ్రరాజ్యంలో ఇలాంటి సంస్కృతి ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? వరుసగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచానికి సంధిస్తున్న ప్రశ్నలేంటి? ప్రపంచంలో ఏ దేశానికి సమస్య వచ్చినా మేమున్నాం అని ముందుకొచ్చే అమెరికా సొంత దేశంలో సమస్యను ఎందుకు పట్టించుకోవటం లేదు? వరుస దారుణాలు యుఎస్ను ఎటు తీసుకెళ్తున్నాయి? పేలుతున్న ప్రతి తుపాకీ సంధిస్తోన్న ప్రశ్నలేంటి? ఈ గన్ కల్చర్కు ఫుల్ స్టాప్ పెట్టడం అసలు సాధ్యమేనా? టెక్సాస్లో కాల్పుల ఘటనతో అమెరికాలో గన్ కల్చర్ మళ్లీ తెరమీదకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జనాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. రోడ్డెక్కడం కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి సమయంలో టెక్సాస్ ఘటన చోటు చేసుకోవడం చర్చకు దారితీస్తోంది. తుపాకీ సంస్కృతి అమెరికన్లను టెన్షన్ పెడుతోంది.
అక్కడి చట్టాలు, విధానాలు సామాన్యులకు సులభంగా గన్ అందేలా చేస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా అమెరికా సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తామంటూ అడక్కుండానే ముందుకొచ్చే అమెరికా సొంత దేశంలో గన్ కల్చర్ పేరుతో రక్తపాతం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తైవాన్, యుక్రెయిన్ లాంటి దేశాల విషయంలో అండగా ఉంటామని బిల్డప్ ఇచ్చే అగ్రరాజ్యం అమెరికన్లకు ధైర్యం నింపడంలో మాత్రం విఫలమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. వాళ్లమీద వీళ్లమీద నెపాలు తోస్తూ చట్టాల పేరుతో ఏమీ చెయ్యకుండా ఉండడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ప్రతి 100 మందిలో 90 మంది దగ్గర తుపాకులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం గట్టిగా అనుకోవాలే గాని ఇలాంటి సంస్కృతికి అడ్డుకట్ట వేయడం పెద్ద మ్యాటరేం కాదు. కాని అనుకోవడం లేదు. అదే ఇక్కడ పెద్ద సమస్య. అమెరికాలో రోజుకు సగటున సుమారు 50 మందికి పైగా తుపాకులకు బలవుతున్నారు. దాదాపు 58% మంది జనాలు ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో తుపాకీ బెదిరింపులకు గురైన వాళ్లేనని లెక్కలు చెబుతున్నాయి. ఉగ్రవాదుల దాడిలో చనిపోయేవారికంటే సామాన్యుల చేతుల్లో పేలుతున్న తుపాకీ తూటాలకు బలయ్యేవారే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇంత జరుగుతున్నా అక్కడ తుపాకులను సంతలో కూరలు అమ్మినట్లు అమ్మేస్తున్నారు. అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. 2020 నుంచి 2021 మధ్య 52% ఇలాంటి ఘటనలు పెరగ్గా 2017 నుంచి 2021 వరకు 97% పెరిగాయి. 2021లోనే 30 రాష్ట్రాల్లో స్కూళ్లలో 61 మాస్ ఫైరింగ్ ఘటనలు జరగ్గా 140 మందికి పైగా గాయాల పాలయ్యారు. 2022లో 27 స్కూల్ ఫైరింగ్ ఘటనలు చోటు చేసుకోగా 140కి పైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ లెక్కలు చాలు అమెరికాలో ఏ స్థాయిలో గన్ కల్చర్ ఉందో చెప్పడానికి. యుఎస్లో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైంది. బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థగానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థగానీ లేకపోవడంతో స్వీయ రక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైన తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్. అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్ఆర్ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. ఇప్పుడు టెక్సాస్ ఘటన తరువాత ఆ అధికారులంటూ బైడెన్ చేసిన కామెంట్స్ కూడా అలాంటి సెనేటర్ల గురించే. ఇక అటు జనాల్లోనూ సరైన అవగాహన లేకపోవడం కూడా గన్ కల్చర్ పెరగడానికి కారణమవుతోంది. తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై నియంత్రణ ఉండాలని కేవలం 52% మందే కోరుతున్నారని ఆ మధ్య గాలప్ అనే సంస్థ సర్వేలో తేలింది. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు సులువైన వ్యవహారం. 18 ఏళ్ల వయసుండి నేర చరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు తుపాకీ లైసెన్స్ దొరికేస్తుంది. ఇలా సులువుగా తుపాకులు దొరుకుతుండడంతో అమెరికాలో విచ్చలవిడి హత్యలతో పాటు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తుపాకీ సంస్కృతికి బలవడం అనేది అమెరికా జీవితంలో కామన్ అయిపోయింది. 1968 నుంచి 2017 వరకు దాదాపు 15 లక్షల మంది గన్ కల్చర్కు బలయ్యారు. దేశంలో సగటున ఏటా 37 మంది టెర్రరిస్టుల దాడిలో చనిపోతుంటే తుపాకుల సంస్కృతికి ఏకంగా 11,000 మంది బలవుతున్నారు. గన్ కల్చర్ కారణంగా కలిగే నష్టం గురించి జనాల్లో అవగాహన పెంచినప్పుడు మాత్రమే దీన్ని నియంత్రించే అవకాశం ఉంది. లేదంటే భవిష్యత్లో తుపాకీ సృష్టించే మారణహోమం కనీసం అంచనా కూడా వేయలేం.